Hi students, today I am going to explain primitive and non-primitive data structures. Before going to primitive and non-primitive data structures, first I discuss what is data type. A data type is a set of values like integer, float, char, etc. So మనకు తెలుసు కదా ఏంటి data types, integer, float, char, these are the data types. It is used to store the data that the user required. సో ఇది ఏం చేస్తుంది డేటా టైప్ అనేది యూజర్ ఏదైతే డేటా ఇస్తుందో డేటాని స్టోర్ చేసుకుంటుంది. డేటా టైప్ స్పెసిఫైస్ ది సైజ్ అండ్ టైప్ ఆఫ్ వేరియబుల్ దట్ కెన్ బి స్టోర్డ్. ఇదే మెయిన్ కీ పాయింట్. డేటా టైప్ స్పెసిఫైస్ ది సైజ్ అండ్ టైప్ ఆఫ్ వేరియబుల్ దట్ కెన్ బి స్టోర్డ్. అంటే డేటా టైప్ అసలు ఏం స్పెసిఫై చేస్తుంది, డేటా టైప్ యొక్క పర్పస్ ఏంటి, ఏం చేస్తుంది అంటే కనుక మీరు ఏదైతే డేటా టైప్ని స్పెసిఫై చేశారో సో ఆ డేటా టైప్కి ఉండేటువంటి సైజ్ ఎంతైతే ఉందో అంత మెమరీ అనేది ఆ వేరియబుల్కి అలొకేట్ అవుతుంది. అలాగే ఆ వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది అంటే మీరు ఏ టైప్ ఆఫ్ డేటాని మెన్షన్ చేస్తారో డేటా టైప్ని అదే డేటాని యాక్సెప్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్ ఏ అని తీసుకున్నారు. ఏమని తీసుకున్నారు? ఇంట్ ఏ అన్నారు. సో ఇంట్ ఏ అంటే ఇక్కడ డేటా టైప్ ఏం యూజ్ చేశారు? ఇంటీజర్ యూజ్ చేశారు. సో ఇంటీజర్ యూజ్ చేశారు కాబట్టి ఏ అనే దానికి మెమరీ ఎంత అలొకేట్ అవుతుంది? ఇంట్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 2 bytes అని. సో దీనికి మెమరీ ఎంత అలొకేట్ అవుతుంది అంటే 2 bytes ఆఫ్ స్పేస్ అలొకేట్ అవుతుంది. సో ఈ 2 bytesలో సైజ్ అనేది 2 bytes. అలాగే ఇంకొకటి ఏం మెన్షన్ చేస్తుందని చెప్తున్నాం? టైప్ ఆఫ్ వేరియబుల్ని స్పెసిఫై చేస్తుంది అన్నాను. టైప్ అంటే ఈ వేరియబుల్ ఏ డేటాని స్టోర్ చేసుకోవాలి అంటే ఇంట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటీజర్. అంటే ఇది ఇంటీజర్ వాల్యూస్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అంటే హోల్ నెంబర్స్ 10, 5, 9 అండ్ సో ఆన్. అదే నేను ఫ్లోట్ అని తీసుకుంటే దాని యొక్క సైజ్ అనేది ఎంత ఉంది ఫ్లోట్ అంటే? సో ఫ్లోట్ బి అని తీసుకున్నాను. సో బి అనేది ఫ్లోట్ టైప్ కాబట్టి ఎంత సైజ్ అలొకేట్ అవుతుంది అంటే 4 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది. సో ఇది ఏ టైప్ ఆఫ్ డేటాని యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఫ్లోట్ ఈజ్ నథింగ్ బట్ రియల్ వాల్యూస్, దట్ మీన్స్ ఫ్రాక్షనల్ వాల్యూస్ 4.5 సంథింగ్ అండ్ సో ఆన్. ఇలా డేటాని యాక్సెప్ట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ది డేటా టైప్. నెక్స్ట్ డేటా ఐటమ్. Data item is nothing but piece of information. Each data item is associated with data type. ప్రతి డేటా ఐటమ్ని మనం ప్రోగ్రాంలో యూజ్ చేసినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా డేటా టైప్ అనేది స్పెసిఫై చేయాలి. డేటా ఐటమ్ ఈజ్ నథింగ్ బట్ ఏబిసి అని వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటున్నాం కదా, సో వాటిని డేటా ఐటమ్స్ అంటారు. మీరు ఏ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నా కూడా ఏ ఫంక్షన్స్ డిక్లేర్ చేసుకున్నా మస్ట్ అండ్ షుడ్గా ముందు ఏముండాలి? డేటా టైప్ ఉండాలి. సో ఈచ్ డేటా ఐటమ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ డేటా టైప్. నెక్స్ట్ types of data types. So there are 2 types of data types. One is primitive data type, second one is non-primitive data types. Primitive and non-primitive data types is nothing but primitive and non-primitive data structures. So primitive and non-primitive data structures వచ్చేటప్పటికి ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. So data structures are divided into 2 types. One is primitive data structures, second one is non-primitive data structures. So primitive data structures are again divided into integer, float, char, boolean. Non-primitive data structures are divided into linear data structure, non-linear data structure. So linear is divided into array, linked list, stack, queue. These are the examples for linear data structures. Trees and graphs are example for non-linear data structure. మనం ఆల్రెడీ ఈ లీనియర్ అండ్ నాన్ లీనియర్ కాన్సెప్ట్స్ అంతా కూడా ముందు ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. సో ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కనుక ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ గురించి నేర్చుకోవాలి, దీని గురించి నేర్చుకోవాలి. సో ఇప్పుడు మనం ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ ప్రిమిటివ్ డేటా టైప్. Primitive data types are predefined data types. Primitive is nothing but predefined. అంటే మనకి ఇవన్నీ కూడా ముందే డిఫైన్ చేశారు. ఏదైతే ఇంట్, ఫ్లోట్, క్యార్ ఇవన్నీ కూడా మనం డిఫైన్ చేసినవి కాదు, ముందే ప్రోగ్రామర్ ఎవరైతే డెవలపర్ ఉన్నాడో ఆ డెవలపర్ ముందే డిజైన్ చేసి పెట్టాడు అనమాట. సో ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ ది బేసిక్ డేటా స్ట్రక్చర్స్ దట్ ఆర్ డైరెక్ట్లీ ఆపరేట్ అపాన్ ది మిషన్ ఇన్స్ట్రక్షన్. బికాజ్ ఎందుకు మిషన్ ఇన్స్ట్రక్షన్స్ డైరెక్ట్గా ఆపరేట్ చేస్తున్నాము అంటే బికాజ్ విచ్ ఆర్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్. ఇవన్నీ కూడా ముందే డిఫైన్ చేశారు. సో దానికి మిషన్ కోడ్ ఆల్రెడీ డిఫైన్ అయి ఉంటుంది, డైరెక్ట్గా మిషన్ మీద ఆపరేట్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రిమిటివ్ డేటా ఆర్ ఓన్లీ సింగిల్ వాల్యూస్. అంటే ఇది ఏం చేస్తుంది? ప్రిమిటివ్ డేటా ఏ టైప్ ఆఫ్ ఎన్ని వాల్యూస్ని తీసుకుంటుంది అంటే ఇట్ టేక్స్ ఓన్లీ సింగిల్ వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ అని తీసుకున్నాను. సో ఏ అనేది ఎన్ని వాల్యూస్ని యాక్సెప్ట్ చేయగలదు? ఓన్లీ 1 వాల్యూ.
సో ప్రిమిటివ్ డేటా టైప్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎన్ని వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తాయి అంటే కనుక ఓన్లీ సింగిల్ వాల్యూ. నెక్స్ట్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ ఎన్ని టైప్స్ కింద చెప్తున్నాం? ఇంటీజర్, ఫ్లోట్, క్యార్, బులియన్. ఇంటీజర్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. ఇంటీజర్ ఇట్ ఈస్ యూజ్డ్ టు రిప్రజెంట్ ది నెంబర్ వితౌట్ డెసిమల్ పార్ట్. అంటే హోల్ నెంబర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఫ్రాక్షనల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు. దాన్ని ఏమంటున్నాం? ఇంటీజర్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 2, 5, 7, 8 and so on. These are the examples for integer. Next, float. Float is nothing but real numbers. It is used to represent the number with the decimal part. That means fractional values. It accepts the fractional values. అంటే float అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇట్ రిప్రజెంట్స్ ది ఫ్రాక్షనల్ వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తుంది. Example 2.34, 56.78 and so on. These are the examples for float. Next, character. It is used to represent a character. Single character అనమాట. అయితే A, B కానీ 1 or 2 ఇవన్నీ ఏంటంటే సింగిల్ క్యారెక్టర్స్. నెక్స్ట్ బులియన్. It is used to represent logical values. It is used to represent logical values. Logical values is nothing but either true or false. This is the boolean. These are the primitive data types. Next, non-primitive data type. Non-primitive data type is nothing but non-primitive data structures. Non-primitive data structures are more complicated data structures and are derived from ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. సో నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఈజీ కాదు, కాంప్లికేటెడ్ డేటా స్ట్రక్చర్స్ అనమాట. వీటిని ఎక్కడి నుంచి డిరైవ్ చేస్తామంటే డిరైవ్డ్ ఫ్రమ్ ప్రిమిటివ్ నుంచి డిరైవ్ చేసుకుంటాం వీటిని. అక్కడ వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాం? ఓన్లీ సింగిల్ వాల్యూస్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. బట్ నాన్ ప్రిమిటివ్ వచ్చేటప్పటికి సింగిల్ వాల్యూ అని కాదు, మల్టిపుల్ వాల్యూస్, ఎన్ని వాల్యూస్నైనా యాక్సెప్ట్ చేయగలుగుతుంది, మోర్ దెన్ 1 వాల్యూని యాక్సెప్ట్ చేయగలుగుతుంది. సో ఆ మోర్ దెన్ 1 వాల్యూ సేమ్ వాల్యూనే ఉండాల్సిన అవసరం లేదు, సేమ్ ఉండొచ్చు, డిఫరెంట్ ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో దిస్ ఈస్ ది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఎగ్జాంపుల్ స్టాక్, క్యూ, లింక్ లిస్ట్, గ్రాఫ్, ట్రీస్. ఇక్కడ స్టాక్, క్యూ వచ్చేటప్పటికి లింక్ లిస్ట్ ఇవన్నీ ఏంటి? లీనియర్, అంటే సేమ్ డేటా అని ఉంటుంది ఇందులో. ఈ గ్రాఫ్, ట్రీస్ వచ్చేటప్పటికి నాన్ లీనియర్, అంటే డిఫరెంట్ డేటా ఉంటుంది. సో ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ వాల్యూస్ మోర్ దెన్ 1 వాల్యూనే యాక్సెప్ట్ చేస్తాయి. ఇవేమో సేమ్ డేటాని యాక్సెప్ట్ చేస్తాయి, ఇవి డిఫరెంట్ డేటాని యాక్సెప్ట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ది నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. నెక్స్ట్, ఆపరేషన్స్ ఆన్ డేటా స్ట్రక్చర్స్. ద వేరియస్ ఆపరేషన్స్ దట్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఆన్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ క్రియేట్, డిస్ట్రాయ్ అండ్ సెలెక్ట్. ఫస్ట్ వన్, క్రియేట్. It creates the data structure. It is nothing but reserving the memory for the program. అంటే క్రియేట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామంటే డేటా స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తున్నాం. సో క్రియేట్ చేయడం అంటే ఏంటి అంటే కనుక మెమరీని రిజర్వ్ చేసి పెట్టడాన్ని ఏమంటామంటే క్రియేషన్ అంటాం. నెక్స్ట్, డిస్ట్రాయ్. ఇట్ డిస్ట్రాయ్ ది డేటా స్ట్రక్చర్స్. సో డిస్ట్రాయ్ ది డేటా స్ట్రక్చర్ అంటే ఏం లేదు, ఏదైతే అలొకేట్ చేసామో క్రియేట్ అనే ఫంక్షన్ ద్వారా మనం మెమరీని అలొకేట్ చేసి పెట్టామో దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి, డీఅలొకేట్ చేయడానికి డిస్ట్రాయ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో డిస్ట్రాయ్ operation is not compulsory operation. When the program execution ends, the data structure is automatically destroy the allocated memory. So destroy operation అనేది కంపల్సరీ ఏమి కాదు, ఎప్పుడైతే ప్రోగ్రామ్ ఎండ్ అవుతుందో ఆటోమేటిక్గా అలొకేట్ చేసిన మెమరీ మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. నెక్స్ట్, సెలెక్ట్. The most commonly used operation in data structure is selection, which is used by programmer to access the data within the data structure. సో సెలెక్ట్ ఆపరేషన్ యూజ్ చేసి ఏం చేస్తాము అంటే కనుక డేటా స్ట్రక్చర్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకుంటాం. సో అందుకు సెలెక్ట్ అనే ఆపరేషన్ యూజ్ అవుతుంది. యూజింగ్ సెలెక్షన్ ఆపరేషన్ వి పర్ఫార్మ్ ది అప్డేట్ ఆపరేషన్. సో సెలెక్ట్ ఆపరేషన్ యూజ్ చేసి మనం అప్డేట్ కూడా చేయొచ్చు. So these are the operations that can be performed on the data structures. Thank you everyone.